భారీ స్థాయిలో చర్చ జరిగింది. కొన్నిసార్లు సర్వే సరిగా లేదనే చర్చ విస్తృతంగా సాగితే, కొన్నిసార్లు బిల్లు పెట్టబోతున్నాం అనేటువంటి చర్చ ఇట్లా పలు దఫాలుగా జరుపుకుంటూ వచ్చింది. అధ్యక్ష, నిజంగా ఈ రిజర్వేషన్లు వీటి అంశాన్ని చూస్తే ఇది ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష. ఇది రాహుల్ గాంధీ గారు అంటే ఈ బుక్లను ఎక్కువ ప్రమోట్ చేసిండు, అందుకే ఇది ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. సో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇందులో ప్రియాంబుల్ ఉంది అధ్యక్ష. మా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మా గురువు గారు చదువు కూడా చెప్పిండు మాకు, ఇదే పొలిటికల్ సైన్సే కాబట్టి. సార్ ఇందులో ప్రియాంబుల్ అని ఉంది సార్. ఈ ప్రియాంబుల్లో సామ్యవాద అనేటువంటి ఒక పదం ఉంది సార్. సామ్యవాద అనేటువంటిది ఒక సిద్ధాంతానికి సంబంధించిన పదమైనప్పటికీ దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి సార్. ఆ లక్షణాల్లో ప్రధానమైనది సామ్యవాద అంటే, దాని లక్షణాల్లో ప్రధానమైనది అందరికీ సమానమైన అవకాశాలు, హక్కులు దక్కాలి అనేది ఆ లక్షణాల్లో గోచరిస్తుంది. ఆర్థికపరమైన, రాజకీయపరమైన అన్ని అవకాశాలు సమానంగా దక్కాలనేది దాంట్లో గోచరిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంతవరకు బాగుంది. భారత రాజ్యాంగం ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలని చెప్తా ఉంటే, ఇది ఎందుకు రాసుకున్నాం అధ్యక్ష మనం కాన్స్టిట్యూషన్లో? ఈ దేశంలో ప్రజలందరికీ సమాన అవకాశాలు లేవు, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వాళ్ళు మరియు అప్పర్ కాస్ట్ అందరి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయనేటువంటి కారణం చేత ఆ పదాలన్నీ తెచ్చుకొని మనం ప్రియాంబుల్లో పెట్టుకున్నాం భారత రాజ్యాంగంలో. అధ్యక్ష, దీని భారత రాజ్యాంగం ప్రకారం ఈ ప్రజలందరినీ, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమాన స్థాయికి తీసుకొచ్చి సమాన సంపద పంచి, సమాన హక్కులు పంచి, తద్వారా ఈ దేశం పరిపూర్ణమైన ప్రజాస్వామ్యాన్ని సాధించాలనేది ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం అధ్యక్ష. వెనుకబడిన తరగతుల వాళ్ళు ఈ దేశంలో ఉన్నారని